103వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. 103:3. ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇప్పుడు గట్టిగా చేతులు పైకెత్తి కొట్టు, చాపట్లు చేతులు పైకెత్తి కొట్టు, స్తోత్రం స్తోత్రం అని చెప్పు. యేసయ్య స్వరాన్ని, మీ స్వరాన్ని వినగలిగినట్లుగా కొట్టు చాపట్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు? గిలాదులో గుగ్గిలము లేదా? అయ్యో, ఏమండి ఏమంటున్నాడు? గిలాదులో గుగ్గిలమేమీ లేదు, అక్కడ ఏ వైద్యుడును లేడు, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. మరి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడండి? ఆయన కరుణా కటాక్షములతో నన్ను ఏం చేస్తున్నాడు? కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములు దేవుడు నీకు. ఇప్పుడు వ్యాధికి మందుందా లేదా? ఏమండి, రోగికి మందుందా లేదా? ఉందా లేదా? పాపికి మందుందా లేదా? క్షమాపణ. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి నీ దోషాలను క్షమించేది? చెప్పండి. నేను అన్న ప్రతి మాటకి చెప్పండి. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, 3టికి ఎవరో చెప్పండి. నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఎవరు? చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఎవరు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు ఎవరు? కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచువాడు ఎవరు? ఆయనేసయ్య, ఆయనే మెస్సయ్య. కొట్టు, గట్టి కొట్టు. ఎవరంటండి? ఆయనే మన యేసయ్య, మన మెస్సయ్య. ఎవరు? సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూడండి, కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచువాడు. చక్కని మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే మన దోషముల నుంచి మనల్ని క్షమించేవాడు ఆయనే. కాబట్టి ఆయన మన సమాధానార్థమైన శిక్ష అంట మనల్ని విడిపించేదానికి. నా జనులకు కలిగిన వేదనను బట్టి నేను వేదన పడుచున్నా, వ్యాకులు పడుచున్నా, ఘోర భయం నన్ను పట్టుంది. ఈరోజు భయం, వేదన, ఏమండి వ్యాకులం ఉన్నటువంటి వ్యక్తిని దేవుడంట విడిపించటానికి ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 53:5 ఉంది కదా. ఏమని? సమాధానార్థమైన శిక్ష అతని మీద ఏమైందండి? మోపబడింది. మన సమాధానమై ఉండి అతడు ఏం చేశాడు? ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది ప్రియులరా? ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎంత గొప్ప అద్భుతమో చూడండి ఈరోజు. అందుకే బయటికి రావాలా. ఉండ స్థానంలోనే, ఉండ స్థితిలోనే మనం ఉండకూడదండి. బయటికి రావాలా. మన ఆలోచనలో మార్పు, ఏమండి మన తలంపుల్లో మార్పు, మన జీవిత విధానంలో మార్పు, మన మాటలో, మన చూపులో, మన నడకలో మార్పు రావాలి. ఎందుకంటే ఎప్పుడు ఉన్న పరిధిలోనే మనం ఉండకూడదు, వాటిలో నుంచి బయటికి రావాలి. ప్రభు మహిమ కొరకు మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మనల్ని వేటి చేత విమోచించాడండి? వెండి, బంగారు అనే క్షయమైన వాటి చేత మనల్ని దేవుడు విమోచించలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి దేవుని దృష్టిలో నీవు, నేను, మనమందరం అమూల్యమైన వారమే. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుని సన్నిధిలో నీవు, నేను విలువైనటువంటి వారమే. కారణం విమోచించబడిన వారిగా, విలువైన గొర్రె పిల్ల రక్తములో మనమందరము విమోచించబడ్డామండి. కాబట్టి నిజమైనటువంటి విమోచన, పాపమునకు విమోచన, ఏమండి పాపమునకు విమోచన కలిగి ఉండాలి. ఎంతమంది నిజంగా గొర్రె పిల్ల రక్తంలో నేను కడగబడి విమోచించబడి, అమూల్యమైన గొర్రె పిల్ల రక్తంలో నా పాపములు విమోచించబడ్డాయి, నేను కడగబడిన అనుభవంలో ఉన్నానన్నవారు 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా? నిజమండి, నిజం ప్రియులారా. లోకంలో నువ్వు ఆలోచించేది చాలా ఎక్కువ,
దేవుని కొరకు నువ్వు ఆలోచించేది చాలా తక్కువ. ఈరోజు నువ్వు తక్కువ అనే పదాన్ని పట్టుకొని నువ్వు బాధపడటానికి కారణం ఏంటంటే దేవుని కొరకు ఆలోచించేది తక్కువ కాబట్టే నువ్వు లోకంలో తక్కువ చేయబడతా ఉన్నావు. అయితే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తావో ఆయన నిన్నేం చేస్తాడు? ఎక్కువగానే చేస్తాడు. ఒకని తగ్గించుట, ఒకని హెచ్చించుట ఎవరంటండి? ఆయనే ప్రియులారా. మరి అలాంటప్పుడు మనలో వాగ్వాదాలు దేనికి చెప్పండి? తక్కువ ఎక్కువ ఏమండి? ఎందుకు మనకి చిన్న పెద్ద అనేటువంటి వాగ్వాదాలు దేనికి చెప్పండి? ఈరోజు చిన్న విషయం కాడ ఏమండి తోడుకోడలకు 2 ఏళ్ళు పెట్టి ఏమండి చిన్నామకు 2 ఏళ్ళు పెట్టి పెద్దామకు 3 ఏళ్ళు పెడితే తట్టుకోలేకపోతున్నారు. కలర్ కాడ కూడా ఎంచుకోలేకపోతున్నావే, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు. తినే తిండి కాడ, కూర్చునే కాడ, మాట్లాడుకునే కాడ ఏమండి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు. కానీ మన కొరకు యేసయ్య ఎంత అడ్జస్ట్ అయ్యారు చెప్పండి? ఎంతగా ఒకసారి ఆలోచించండి. నీకు కావలసిన సమస్తం ఆయన వద్ద ఉంది. అయితే దేవుని యొక్క సన్నిధిలో నీవు అమూల్యమైన గొర్రెపిల్ల రక్తంతో మనము విమోచించబడాలి. మీకు ఒక విషయం తెలుసు కదా, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంది. బలిపశువు యొక్క రక్తమును తీసుకొని యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళతాడు. ఎందుకు? మానవుల పాప పరిహారార్థమై బలి అర్పణగా బలిపశువు యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు వ్యక్తి ఎలా వెళ్తున్నాడు చెప్పండి? యాజకుడు భయముతో భయముతోనూ వణుకుతో. ఎందుకు? అదే ఒకవేళ ఒక్కొక్కసారి వారికి అది మరణద్వారం అవ్వచ్చు కదా. కారణం యాజకునికి గంటలు కడతారు ఏమండి. ఆ గంటల తాడు పరిశుద్ధ స్థలం యొక్క దేవాలయ గుడారపు యొక్క బయట ఉంటుంది. ఎందుకంటే యాజకుడు మాత్రమే వెళ్ళాలి, సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే వెళ్ళాలి. గంటలు మోగుతూ ఉన్నంత వరకు బ్రతుకు ఉన్నాడన్న గుర్తు మనకి. నిశ్శబ్దం అయిపోతే అతడు బలి దేవుడు అంగీకరించలేదు, అంటే అతడు నిర్దోషమైనటువంటి బలి అర్పించటానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు, అవిధేయతతో చనిపోయాడని చెప్పి ఈ తాళ్లతో ఏం చేస్తారు? తన ఏమండి నడుముకు కట్టినటువంటి తాడుని ఏం చేస్తారు? ఆ గంటలతో బయటికి లాగుతారు. మధ్యలో అడ్డుతెర ఉంది కదా. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనే పస్కా బలి పశువుగా ఏమయ్యారండి? బలి అయ్యి మనకును ఏమండి ఆయనకును ఉన్న అడ్డు తెరని, విధిరూపకమైన ఆజ్ఞను ఆయన నెరవేర్చి దాన్ని ఉభయులైన మనల్ని, అంటే ఉభయులంటే దేవుడు మనము ఇద్దరిని ఏకము చేయుట కొరకు పస్కా బలి పశువుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కమారే మనందరి కొరకు బలి అయ్యారు. కొట్టు గట్టి కొట్టు. ఒక్కమారే మన కొరకు ఆయన బలి అయ్యారు. దాని నిఘంటువులో మనము ఇంగ్లీష్లో అనువాదించబడిన రీతిగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంటే ఏమండి? మహిమను నుంచి అధికమైన అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే అధికమైన మహిమలోనికి మనం వెళ్ళేదానికట దేవుడు ఏం చేశాడంటే, మహిమలో కాదండి, అధికమైన మహిమ, కృపలో కాదండి. ఏమండి? కృపలో నిలిచిన సంఘం ఏం చేయాలా? కృప వెంబడి కృపను పొందుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కృపల నుంచి అధికమైన కృప, మహిమ నుంచి అధికమైన మహిమలోనికి వెళ్ళుట కొరకు మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తమై ఏమండి గుగ్గిలంగా, ఏమండి వైద్యుడిగా, ఏమండి పస్కా బలి పశువుగా, క్రొత్త నిబంధనకు గుర్తుగా, మధ్యవర్తిగా, మనకును దేవునికి మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారి బలి అర్పణ అయ్యారు. చప్పట్ల కొట్ట దేవుణ్ణి స్తుతిద్దామా?